వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు మనం సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా చెక్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఏదైతే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ న్యూలీ పర్చేస్డ్ డెస్క్టాప్ పీసీని పర్సనల్ కంప్యూటర్లో ఉన్నటువంటి సిపిలో ఉన్నటువంటి టోటల్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చెక్ చేయాలి. కాంపోనెంట్స్ వచ్చేసి హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ కానీ మదర్ బోర్డు కానీ అందులో ఉన్నట్టు ఓఎస్ టోటల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చెక్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డెస్క్టాప్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్లో విండోస్ ఆర్ అనే కీని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ రన్కు సంబంధించినటువంటి విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో సర్చ్లో ఎంటర్ చేయాలి DXDIAG అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ డయాగ్నోస్టిక్ టూల్ అనే ఇక్కడ పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో టోటల్స్ మనం జనరేట్ చేసిన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేసిన టైం అండ్ డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 Pro 64-bit సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. బయోస్ ఫినిక్స్ సంబంధించినటువంటి ప్రాసెసర్ ఇంటెల్ సంబంధించినటువంటి కోర్ 2 డ్యూయల్ దానికి సంబంధించిన 2.93 GHz మెమరీ వచ్చేసి ర్యామ్ 4096 MB 4GB. ఇక్కడ వచ్చి యూజ్డ్ స్పేస్ అండ్ అవైలబుల్ స్పేస్ డైరెక్ట్ ఎక్స్ 12 వర్షన్ ఇది. డిస్ప్లేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే ఇక్కడ మెనూ బార్లో సెకండ్ డిస్ప్లే అనే ఇక్కడ బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత డిస్ప్లే సంబంధించి ఇంటెల్ G33 అండ్ G31X చిప్సెట్ ఫ్యామిలీ అనేది డ్రైవర్స్ అనేది మదర్ బోర్డ్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఇది. నెక్స్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ ఇంటెల్ కార్పొరేషన్ చిప్ టైపు ఇంటెల్ GMA 3100. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ ఇంటర్నల్ మెమరీ ఇది టోటల్ 256 MB. నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ 1360 అండ్ 768 32-bit ఈ విధంగా డిస్ప్లే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ సౌండ్కు సంబంధించినటువంటి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన రియల్ టెక్ హై డెఫినేషన్ ఆడియో హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ ఇన్పుట్ ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ రన్ సర్చ్లో వచ్చేసి సిస్టమ్ ఇన్ఫో అని ఎంటర్ చేయాలి. సిస్టమ్ ఇన్ఫో INFO అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టోటల్ సిస్టమ్ సంబంధించిన కాంపోనెంట్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా స్క్రోల్ డౌన్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇందులో ఇక్కడ 64-bit కానీ మైక్రోసాఫ్ట్ మనం వర్షన్ ఓఎస్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro దానికి సంబంధించిన సిరీస్ మ్యానుఫ్యాక్చర్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సిస్టమ్ టైప్ ఈ విధంగా బయోస్ ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో మెమరీ ఈ విధంగా కాంపోనెంట్స్ సిపిలో ఉన్న టోటల్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయాలంటే ఇక్కడ డిస్ప్లే ఈ విధంగా డిస్ప్లే సంబంధించినటువంటి టోటల్ ఇందులో స్టోరేజ్ డ్రైవర్స్ ఇట్లా టోటల్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయొచ్చు మనం. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ అంటే కమాండ్ ప్రాంప్ట్లో CMD ప్రాంప్ట్లో ఇక్కడ వచ్చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఈ విధంగా సిస్టమ్ INFO ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇందులో సిస్టమ్కి సంబంధించినట్టు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా థర్డ్ స్టెప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో ఏ విధంగా చెక్ చేయాలి కాన్ఫిగరేషన్ అనేది. ఇక్కడ మై కంప్యూటర్ను సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వన్ ప్రాపర్టీస్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వ్యూ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్స్ కంప్యూటర్ అనేది డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. ఇందులో మన ర్యామ్ సపోర్టెడ్ ఇన్బిల్టెడ్
4 GB ర్యామ్ అండ్ సిస్టమ్ టైప్ వచ్చేసి 64-bit ఆపరేటింగ్. కాంపోనెంట్స్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయాలన్నా ఇక్కడ విండోస్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో వ్యూ అండ్ ప్రింట్ డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే సిస్టంలో ఇన్బిల్టెడ్గా మనం ఇన్సర్ట్ చేసామో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇందులో. ఈ విధంగా మనం విండోస్ 7 అండ్ విండోస్ 10 అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది చెక్ చేయొచ్చు.